నెక్స్ట్ భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించిన సంవత్సరం ఏది అన్నాడు. అంటే చూడండి, రష్యాలో 1917లో స్వాతంత్రం కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడగానే మన భారతదేశంలో కూడా కొంతమంది కమ్యూనిస్టు పార్టీ మీద విపరీతమైన అభిమానాన్ని పెంచుకున్నారు. మన దేశంలో కూడా లెనిన్ గురించి తిలకు వ్యాసాలు రాయటం, మేడం కామ అప్పుడప్పుడు ఉపన్యాసాలు ఇవ్వటం, ఇవన్నీ ఆదర్శంగా తీసుకున్నటువంటి మన వాళ్ళు ఏం చేశారంటే మనం కూడా ఇండియాలో కమ్యూనిస్టు పార్టీని స్థాపించుకుందామని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేశారు. వాళ్ళల్లో మెయిన్ క్యాండిడేటు ఎంఎన్ రాయ్ అనే వ్యక్తి ట్రై చేశాడు. కానీ అప్పుడు ఏమైందంటే బ్రిటిష్ నేను చెప్పినగా బ్రిటిష్ వాళ్ళకను లెనిన్ విధానానికి నచ్చదు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో ఎట్టి పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీని స్థాపించవద్దని చెప్పారు. ఇండియాలో కమ్యూనిస్టు పార్టీ స్థాపిస్తే ఊరుకోమని చెప్తే అప్పుడు ఎంఎన్ రాయ్ ఏం చేసిందంటే 1920వ సంవత్సరంలో రష్యాలోని తాస్కెంట్ అనే ప్రాంతంలో సిపిఐ అనే పార్టీని స్థాపించాడు. అంటే ఇప్పుడు చూడండి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, భారత కమ్యూనిస్టు పార్టీ అనేది మొట్టమొదటిసారిగా మన ఇండియాలో స్థాపించబడలేదు. ఎక్కడ స్థాపించబడిందంటే రష్యాలోని తాస్కెంట్ అనే రాష్ట్రంలో 1920 చూడండి 1920 అక్టోబర్ 17వ తారీఖు నాడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనే పార్టీ మన రష్యాలో ఉన్నటువంటి తాస్కెంట్ అనే ప్రాంతంలో 1920 అక్టోబర్ 17వ తారీఖు స్థాపించబడింది. మళ్ళీ చెప్తున్నా, భారత కమ్యూనిస్టు పార్టీ ఫస్ట్ ఇండియాలో స్థాపించబడలేదు, తాస్కెంట్లో స్థాపించబడింది. అలా స్థాపించబడటానికి కారణం బ్రిటిష్ వాళ్ళు స్థాపించవద్దని హెచ్చరిస్తే అక్కడ స్థాపించారు. స్థాపించిన వ్యక్తి ఎంఎన్ రాయ్. ఓకేనా? ఇది చూడు, భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడిన ప్రాంతం ఏదన్నాడు అంటే రష్యాలోని తాస్కెంట్లో స్థాపించటం జరిగింది. నెక్స్ట్, భారత కమ్యూనిస్టు పార్టీ ఎంతమంది ప్రవాస భారతీయులతో మొదట స్థాపించబడింది అన్నాడు. అంటే రష్యాలో ఉన్నటువంటి ప్రవాస భారతీయులతో ఎంతమందితో స్థాపించబడిందంటే 10 మందితో ఈ భారత కమ్యూనిస్టు పార్టీ అనేటటువంటిది ఎంఎన్ రాయ్ నాయకత్వంలో స్థాపించటం జరిగింది. నెక్స్ట్ చూడండి, భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడినప్పుడు దానికి అధ్యక్షుడు ఎవరు అన్నాడు అంటే ఎంఎన్ రాయ్. ఓకేనా? ఈయనకి గాంధీ విధానాలన్నా నచ్చవు, ఐఎన్సి భారత జాతీయ కాంగ్రెస్ విధానాలన్నా నచ్చవు. ఎందుకంటే మహాత్మా గాంధీ 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఆ సహాయ నిరాకరణ ఉద్యమం 1922వ సంవత్సరంలో చౌరీ చౌరా ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో ఉన్న చౌరీ చౌరా సంఘటనతో ఆ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీ ఆపేసినప్పుడు బహిరంగంగా గాంధీని విమర్శించిన నాయకుడు ఎవరంటే ఎంఎన్ రాయ్. గాంధీ గురించి ఏమన్నాడు తెలుసా? ఈ సహాయ నిరాకరణ ఉద్యమం విఫలం కావటం అనేది ప్రజల లోపం కాదు, నాయకుడి లోపమని గాంధీని బహిరంగ విమర్శించిన వ్యక్తి ఎంఎన్ రాయ్. గాంధీని బహిరంగంగా ఎందుకు విమర్శించిందంటే ఈయన కమ్యూనిస్టు పార్టీ వ్యక్తి కావటం వల్ల ఈయనకి గాంధీ విధానాలు నచ్చలేదు. ఓకేనమ్మా? నెక్స్ట్ చూడండి, భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడినప్పుడు దాని కార్యదర్శిగా ఎన్నుకోబడిన వ్యక్తి ఎవరు అన్నాడు అంటే భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడినప్పుడు మహమ్మద్ షఫీక్. అయితే ఇక్కడ చిన్న విషయం చూడండి, 1920లో భారత కమ్యూనిస్టు పార్టీ ఎక్కడ తాస్కెంట్లో స్థాపించబడింది. అయితే ఈ తాస్కెంట్లో స్థాపించబడిన భారత కమ్యూనిస్టు పార్టీకి విపరీతంగా ఫాలోయింగ్ పెరిగింది. మనోళ్ళు రష్యా పోయి జాయిన్ అయ్యి వస్తారు. అంటే రష్యాలో ఉన్న తాస్కెంట్ వెళ్ళి నేను కూడా మీ పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఫాలోయింగ్ వచ్చింది. అసలు నేను కమ్యూనిస్ట్ అని చెప్పుకోవటానికి భారతీయులు గర్వపడతారు. దీన్ని చూసి ఎంఎన్ రాయ్ అనుకోండు, ఇక నేను ఎట్టి పరిస్థితుల్లో ఒక క్షణం కూడా ఆలస్యం చేయొద్దని చెప్పి 1925లో కాన్పూర్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించాడు. అంటే ఇప్పుడు చూడండి, తాస్కెంట్లో భారత కమ్యూనిస్టు పార్టీ అంటేనో 1920, ఇండియాలో కమ్యూనిస్టు పార్టీ అంటేనో 1925లో కాన్పూర్లో ఎంఎన్ రాయ్ స్థాపించాడు. అప్పుడు కార్యదర్శిగా ఎవరిని పెట్టారంటే మహమ్మద్ షఫీక్ అనే వ్యక్తిని పెట్టారు. చూడండి, ఈయన ప్రత్యేకంగా జమీందార్ అనే వారపత్రికని నడిపింది ఎవరు అన్నాడు అంటే బ్రిటిష్ వాళ్ళకి మన భారతదేశంలో ఉన్న జమీందారులు, జాగీర్దారులు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న జమీందారులకు వ్యతిరేకంగా జమీందార్ అనే వారపత్రికని, కమ్యూనిస్టు పత్రిక ఇది. ఓకేనమ్మా? కమ్యూనిస్టు పత్రికని స్థాపించిన వ్యక్తి ఎవరంటే మహమ్మద్ షఫీక్ అనేటటువంటి వ్యక్తి స్థాపించాడు. ఆ స్థాపించే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఎంతోమంది కమ్యూనిస్టు భావజాలం కలిగిన వాళ్ళకి ఆ పత్రికను రహస్యంగా పంపించాడు. రహస్యంగా పంపించబట్టే చూడండి, మన ఆంధ్రప్రదేశ్లో పుచ్చలపల్లి సుందరయ్య ప్రసిద్ధి చెందిన కమ్యూనిస్ట్ అయ్యాడు. అదేవిధంగా మాకినేని బసవపున్నయ్య
మాకినేని బసవపున్నయ్య ప్రసిద్ధి చెందినటువంటి కమ్యూనిస్ట్ అయ్యాడు. అదేవిధంగా చండ్ర రాజేశ్వరరావు ఆంధ్రదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి కమ్యూనిస్ట్ అయ్యాడు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో రావి నారాయణ రెడ్డి ప్రసిద్ధి చెందిన కమ్యూనిస్ట్ అయ్యాడు. బద్దం ఎల్లారెడ్డి ప్రసిద్ధి చెందిన కమ్యూనిస్ట్ అయ్యాడు. తర్వాత ఇంకెవరయ్యా అంటే దేవులపల్లి వెంకటేశ్వరరావు ప్రసిద్ధి చెందిన కమ్యూనిస్ట్ అయ్యాడు ఈ న్యూస్ పేపర్ చదవబట్టే. ఓకేనమ్మా. నెక్స్ట్ విషయం ఏంటంటే మీరట్ కుట్ర కేసులోని నిందితులలో ఎక్కువ మంది ఎప్పుడు విడుదలైనారు అన్నాడు. అంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 1930లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక దుర్మార్గం చేసింది. ఏం చేసిందంటే 1925లో కాన్పూర్లో ఏర్పడినటువంటి కమ్యూనిస్టు పార్టీకి విపరీతమైనటువంటి ఫాలోయింగ్ వచ్చి చాలామంది యువకులు కమ్యూనిస్టు పార్టీలో జాయిన్ అయ్యి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంటే ఆ పోరాటం చేస్తున్నటువంటి అందరినీ కూడా ఒక దుర్మార్గమైనటువంటి కేసు పెట్టి బ్రిటిష్ ప్రభుత్వం చాలామందిని మూసిపడేసింది. ఆ కేసు పేరు ఏంటంటే మీరట్ కుట్ర కేసు అని పేరు పెట్టారు. అంటే బ్రిటిష్ వాళ్ళని అంతం చేయటం కోసం మన వాళ్ళు ఉత్తరప్రదేశ్లోని మీరట్లో బ్రిటిష్ వాళ్ళని చంపటం కోసం చేసిన ఒక కుట్ర అని చెప్పి మీరట్ కుట్ర కేసు అని చెప్పి చాలామంది పేరును ఛార్జ్షీట్లో పెట్టడం జరిగింది. అయితే ఆ మీరట్ కుట్ర కేసు ఎవరికి వ్యతిరేకంగా పెట్టారంటే ఏమని చెప్పాలి, కమ్యూనిస్టు వాళ్ళకి వ్యతిరేకంగా పెట్టారు. మీరట్ కుట్ర కేసు పెట్టడానికి కారణం ఏంటంటే 1925లో కాన్పూర్లో స్థాపించబడినటువంటి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో స్థాపించబడినటువంటి కమ్యూనిస్టు పార్టీలో చాలామంది యువకులు జాయిన్ అయ్యి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటేనే వాళ్ళని కట్టడి చేయటం కోసం అంటే నియంత్రణ చేయటం కోసమే ఒక అడ్డదిడ్డమైనటువంటి మీరట్ కుట్ర కేసు అని పెట్టారు. దీనికి జాతీయ స్థాయిలో అంటే జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కమ్యూనిస్ట్ నాయకులు అందరూ ఒకటయ్యి బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఏమనంటే భారతదేశంలో కమ్యూనిస్టుల మీద అక్రమంగా పెట్టిన మీరట్ కుట్ర కేసుని ఎత్తివేయాలని చెప్పి గొడవ చేసేసరికల్లా చూడండి 1933 సంవత్సరం ఆగస్టు 3వ తారీఖు నాడు మీరట్ కుట్ర కేసులో ఇరికించబడిన వాళ్ళందరినీ కూడా విడుదల చేయటం జరిగింది. ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్రశ్నకి ఆన్సరు మీరట్ కుట్ర కేసు ఏ పార్టీ మీద అంటే కమ్యూనిస్టు పార్టీ మీద. మీరట్ కుట్ర కేసు దేని ఫలితంగా అంటే కాన్పూర్లో జరిగినటువంటి కమ్యూనిస్టు పార్టీ సమావేశానికి వచ్చిన రెస్పాన్స్ను దృష్టిలో పెట్టుకొని బ్రిటిష్ వాళ్ళు పెట్టిన దుర్మార్గమైన కేసు. ఈ కేసుకి ఇరుకున పడినటువంటి వాళ్ళని విడుదల చేసినటువంటి రోజు ఏదయ్యా అంటే 1933 ఆగస్టు 3వ తారీఖు. నెక్స్ట్ బ్రిటిష్ ప్రభుత్వం భారత కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించిన సంవత్సరం ఏదో అన్నాడు. అంటే ఈ కమ్యూనిస్టు పార్టీగా మీరట్ కుట్ర కేసు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇంకా యథేచ్ఛగా తిరుగుబాటు చేస్తుంటే వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయటం కోసం అసలు మన భారతదేశంలో సిపిఐ అనే పార్టీయే ఉండటానికి వీల్లేదని చెప్పి 1934 సంవత్సరం జూలై 23వ తారీఖు నాడు కమ్యూనిస్టు పార్టీని బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా నిషేధం విధించడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని అధికారికంగా నిషేధం విధించింది 1934 జూలై 23వ తారీఖు నాడు నిషేధం విధించింది. అంటే ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకులైనా చెప్పినట్టు వింటారు కానీ విప్లవ భావాలు కలిగినటువంటి సిపిఐ వాళ్ళు మన మాట వినరు అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వము తీసుకున్న నిర్ణయం ప్రకారంగా 1934 జూలై 23వ తారీఖు నాడు కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం విధించడం జరిగింది. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి, మన రాజకీయ పాఠశాలని 1941లో నల్గొండలో నిర్వహించింది ఎవరు అన్నాడు. ఒక చిన్న విషయం ఏంటంటే 1925 కమ్యూనిస్టు పార్టీ కాన్పూర్ కాంగ్రెస్ సమావేశానికి మన తెలుగు ప్రాంతం నుంచి ఎవరు వెళ్ళారయ్యా అంటే సుందరయ్య వెళ్ళిండు. పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్టు కాన్పూర్ సమావేశానికి వెళ్ళాడు. ఆ తర్వాత చండ్ర రాజేశ్వరరావు గారు వెళ్ళారు. నెక్స్ట్ విషయం ఏంటంటే మాకినేని బసవపున్నయ్య గారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన సుందరయ్య నీతి నిజాయితీ ఆయన దక్షతను గుర్తించి ఈయనని పాలిట్ బ్యూరో అంటే కేంద్ర కమ్యూనిస్టు పార్టీ కమిటీలో ఈయన్ని చేర్చుకోవటం జరిగింది. ఈయనకి ఏమని చెప్పారంటే కాన్పూర్లో ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీని ఆంధ్రదేశంలోకి తీసుకురా అంటే తెలుగు ప్రాంతంలో నువ్వు కమ్యూనిస్టు పార్టీని స్థాపించని చెప్తే సుందరయ్య గారు మన విజయవాడని ఏమంటారంటే ఆంధ్ర స్టాలిన్ గ్రాండ్ అంటారు. ఆంధ్ర స్టాలిన్ గ్రాండ్, స్టాలిన్ పేరు మీద స్టాలిన్ గ్రాండ్ అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే లెనిన్ తర్వాత రష్యాకు అధ్యక్షుడు ఎవరైందంటే స్టాలిన్.
ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులందరికీ పెద్దన్న ఎవరంటే స్టాలిన్ అడుగుజాడల్లోనే నడవాలి. అటు తెలంగాణ నాయకులైనా, ఆంధ్ర నాయకులైనా, భారతదేశంలో ఏ కమ్యూనిస్టు నాయకుడైనా స్టాలిన్ చెప్పినట్టుగానే వినాలి. ఎందుకంటే వాళ్ళకు కావలసిన ఆర్థికపరమైన రాజకీయపరమైన ఏ సహకారమైనా స్టాలిన్ మాస్కోలో ఉండి మేనేజ్ చేసేవాడు. అందుకని ఆయన చెప్పినట్టు నడవాలి. కాబట్టి ఆయన పేరు మీద మన విజయవాడని ఆంధ్ర స్టాలిన్ గ్రాండ్ అనేవాళ్ళు. అంటే విజయవాడ ప్రసిద్ధి చెందినటువంటి కమ్యూనిస్టు కోట అన్నమాట. ఆ రోజుల్లో సుందరయ్య గారు విజయవాడలో ఉండి కమ్యూనిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తుండేవాడు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే విజయవాడలో రహస్యంగా మంతనాలు జరిపి 1934 సంవత్సరంలో కాకినాడలో రహస్యంగా కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశాడు సుందరయ్య. అదే సంవత్సరంలో చూడండి కమ్యూనిస్ట్ పార్టీని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది. దీనికి సుందరయ్య ఏం చేసిందంటే బ్రిటిష్ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీని నిషేధం విధిస్తారు కాబట్టి నిజాం ఏరియాలో ఎట్లాగూ నిజాం పరిపాలన, తెలంగాణలో నిజాం పరిపాలన నడుస్తుంది కాబట్టి అక్కడన్నా కమ్యూనిస్ట్ పార్టీని డెవలప్ చేద్దామని చెప్పి తెలంగాణలో రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసి కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రచారం చేయటం కోసం 1941 సంవత్సరంలో నల్గొండలో ప్రత్యేకంగా ఒక నాయకుడి నాయకత్వంలో పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆయన పేరే దేవులపల్లి వెంకటేశ్వరరావు. ఓకేనమ్మా, చూడండి రాజకీయ పాఠశాలను 1941లో నల్గొండ జిల్లాలో నిర్వహించింది ఎవరంటే దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు నిర్వహించారు. ఈయన గవర్నమెంట్ టీచర్, చెప్పుకోవటానికే ఈయన గవర్నమెంట్ టీచర్గా ఉంటాడు. కానీ విషయం ఏంటంటే ఆ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి రైతులను అందరినీ కూడగట్టి కమ్యూనిస్టు పార్టీ గురించి బాగా ప్రచారం చేసే వ్యక్తి దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు. నిజం చెప్పాలంటే దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు తెలంగాణలోనే ఆయన మొత్తం చదువుకుని ఉంటే ప్రసిద్ధి చెందిన కమ్యూనిస్టుగా ఎదిగేవాడు కాదు. కానీ ఈయన 1938 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చినటువంటి వందే మాతర ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఈయనని యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు. చేస్తే ఈయన నాగపూర్ యూనివర్సిటీ, మహారాష్ట్రలో ఉన్న నాగపూర్ యూనివర్సిటీ పోయి అక్కడ విద్యాభ్యాసం చేశాడు. అప్పుడు నాగపూర్ యూనివర్సిటీలో లైబ్రరీలో మొత్తం కూడా కమ్యూనిస్టు పుస్తకాలు ఉంటే ఆ పుస్తకాలు చదివిన తర్వాతనే ఈయనకి కమ్యూనిజం గొప్పతనం తెలిసింది. ఆ తర్వాతనే చదువు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత గవర్నమెంట్ టీచర్గా జాయిన్ అయ్యి తెలంగాణలో కమ్యూనిస్టు భావజాలం పాతుకొని పోయేటట్టు చేసిన వాళ్ళల్లో ఈ మహానుభావుడు ఒకడు. ఓకేనమ్మా. ఈయన తర్వాత చూడండి రావినారెడ్డి, అందరూ కూడా ప్రసిద్ధి చెందిన కమ్యూనిస్ట్ నాయకులు. కాకపోతే రాజకీయ పాఠశాల మాత్రం నిర్వహించింది ఎవరంటే దేవులపల్లి వెంకటేశ్వరరావు. దీనికి కర్త కర్మ క్రియ ఆంధ్రదేశంలో పుచ్చలపల్లి సుందరయ్య. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి, స్టోరీ అంత తిన్నాక మళ్ళీ అసలు విషయం మర్చిపోవద్దు. ఆంధ్రాలో ప్రసిద్ధి చెందిన కమ్యూనిస్ట్ అంటేనో పుచ్చలపల్లి సుందరయ్య, తెలంగాణలో ప్రసిద్ధి చెందిన కమ్యూనిస్ట్ అంటేనో మొట్టమొదటి కమ్యూనిస్ట్ అంటేనో రావి నారాయణ రెడ్డి అని చెప్పాలి. ఎందుకంటే రావి నారాయణ రెడ్డి గారు 1939 సంవత్సరంలో కామ్రేడ్స్ అసోసియేషన్ అని చెప్పి ఒక అసోసియేషన్ని 1938 నుంచి స్టార్ట్ చేస్తే రిజిస్ట్రేషన్ 39వ సంవత్సరంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయటం జరిగింది. ఓకేనమ్మా. కాకపోతే ఇక్కడ రాజకీయ పాఠశాలను పెట్టింది మాత్రం దేవులపల్లి వెంకటేశ్వరరావు. వీళ్ళందరినీ నడిపించే నాయకుడు మాత్రం స్టాలిను. అది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. నల్గొండ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ యూనిటీ ఎప్పుడు ఏర్పడిందంటే 1941 సంవత్సరంలో నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లాలో ఎక్కడ ఏర్పడిందంటే సూర్యాపేటలో మొట్టమొదటిసారి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు పెట్టడం జరిగింది. మరి నల్గొండ ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగేటప్పుడు తెలంగాణలో మొత్తం 8 జిల్లాలు ఉన్నాయి కదా. మరి సూర్యాపేటలోని నల్గొండ జిల్లా సూర్యాపేటలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసుని 41లో పెట్టడానికి కారణం ఏంటంటే సూర్యాపేట చుట్టుపక్కల ఎక్కువగా జమీందారులు ఉండేవాళ్ళు. ఒక సూర్యాపేట చుట్టుపక్కలే సుమారు 500 మంది జమీందారులు ఉండేవాళ్ళు. ఈ జమీందారులు ఏం చేసేవాళ్ళంటే సామాన్య రైతులని లేవి విధానం, నాగువడ్డీ విధానం, సర్బస్తా పద్ధతి, పర్వర్ధ పద్ధతి, జోగిని విధానం అని చెప్పి రైతులని ఆడవాళ్ళని చిత్రహింసలు పెట్టేవాళ్ళు. అయితే ఆ చిత్రహింసల పాలవుతున్నటువంటి రైతులని కాపాడటం కోసం కమ్యూనిస్టు పార్టీ అనేటటువంటి దాన్ని సూర్యాపేటలో పెట్టడం జరిగింది. మరి మీకు డౌట్ రావచ్చు, 1934 సంవత్సరంలోనే బ్రిటిష్ ప్రభుత్వం మన భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని నిషేధం విధించింది కదా. మరి కమ్యూనిస్ట్ పార్టీని ఎలా పెట్టడానికి వీలవుతుందంటే వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ అనే పేరు మీద నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా కార్యక్రమాలు చేయలేదు. వీళ్ళు ఏమని చెప్పేవాళ్ళంటే ఆంధ్ర మహాసభ
ఓకే, ఆంధ్ర మహాసభ అనే పేరుతో కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. దీన్నే నిజాం రాష్ట్రాంధ్ర మహాసభ లేదా ఆంధ్ర మహాసభ అనేవారు. ఆంధ్ర మహాసభకు నిజాం ఎట్లాగూ పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి ఆంధ్ర మహాసభ పేరు మీద కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. కాకపోతే ఈ ఆంధ్ర మహాసభలో ఉన్నోళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు చాప కింద నీరులాగా వ్యవహరిస్తూ అందరినీ కూడా, సామాన్య రైతులందరినీ కూడా కమ్యూనిస్టు పార్టీలో చేరేటట్టుగా, దాంట్లో సభ్యత్వం తీసుకుంటే మీకు ఏ సమస్య వచ్చినా మేము ఉంటామన్నట్టు ధైర్యాన్ని కల్పించి తెలంగాణలో చైతన్యం కల్పించారు. ఆంధ్రదేశంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు, మాకినేని బసవపున్నయ్య గారు, చంద్ర రాజేశ్వరరావు గారు కమ్యూనిస్టు పార్టీని ఎంత అద్భుతంగా డెవలప్ చేశారో తెలంగాణలో రావి నారాయణ రెడ్డి గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, దేవులపల్లి వెంకటేశ్వర గారు, అర్థమైన బద్దం ఎల్లారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ముగ్దీన్ మహినుద్దీన్ అని ముస్లిం క్యాండిడేట్ ఉంటాడు. వీళ్ళందరూ కూడా మహానుభావులు చేసినట్టు సేవ వల్లనే మన రెండు తెలుగు ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీ అనేటటువంటి అద్భుతమైన పాత్రను పోషించింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఇంకెక్కువగా ఒక అడుగు ముందుకేసింది. ఎందుకంటే ఆంధ్రాలో ఎట్లాగో భారత కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా భారత జాతీయ కాంగ్రెస్ గాంధీ గారి నాయకత్వంలో ఈ ఆంధ్ర నాయకులందరూ కూడా గాంధీ అడుగుజాడలో నడిచి చీరాల పేరాల పెదనందిపాడు ఉద్యమం ఇవన్నీ కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వాళ్ళు చేశారు. కానీ తెలంగాణలో మాత్రం కమ్యూనిస్టు వాళ్ళే ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహించారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు నిషేధం ఉన్నప్పటికీ కూడా ఎన్జి రంగా నాయకత్వంలో సోషలిస్టు పార్టీ అని పేరుతో కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం ఉంటే ఆంధ్ర మహాసభలు అనే పేరు మీద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ అన్ని కార్యక్రమాలు కలిసి 1946 సంవత్సరం నుంచి ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ బహిరంగంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 1946 నుంచి బహిరంగంగా మేము కమ్యూనిస్టులం అని చెప్పి యథేచ్ఛగా చెప్పుకోవటం ప్రారంభించారు. దీనివల్లనే దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలోనేమో కమ్యూనిస్టు వాళ్ళు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ పోరాటాన్ని నిర్వహించి సక్సెస్ అయ్యారు. ఆంధ్రాలోనేమో ప్రత్యేకంగా మద్రాసు నుంచి తెలుగు ప్రాంతాన్ని విడగొట్టడం కోసం కమ్యూనిస్టు నాయకులు కూడా కొంతవరకు ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా పుచ్చలపల్లి సుందరయ్య విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని చెప్పి ఒక పుస్తకం రాయటం, అదేవిధంగా విశాలాంధ్ర అనే పత్రికని విజయవాడలో 1952 నుంచి నిర్వహించటం, రెండు తెలుగు ప్రాంతాలని అంటే తెలంగాణ ఆంధ్ర అనేటటువంటి రెండు ప్రాంతాలని కలపటంలో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు కూడా కీలక పాత్ర పోషించబట్టే 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఇది కొద్దిగా మనం ప్రత్యేకంగా కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు.